అంటే కొట్లోళ్ళకి కమిషన్ ఇచ్చి, ఏజెంట్లకు కమిషన్ ఇచ్చి, C&F స్టాకిస్ట్ ఎవరైతే జిల్లాల స్టాకిస్ట్ ఉంటారో వాళ్ళకి కమిషన్ ఇచ్చి, ప్యాకింగ్ ఖర్చు, మార్కెటింగ్ ఖర్చు, అడ్వర్టైజ్మెంట్ ఖర్చు, ఆ నందిని వాడమని చెప్పని పబ్లిసిటీ చేసిన సినిమా యాక్టర్లకు ఖర్చు, ఇన్ని ఖర్చులు కలిపి 400 చిల్లరకు అమ్ముతుంటే ఏ ఖర్చు, ఏ పబ్లిసిటీ, ఏమీ ప్యాకింగ్ కానీ ఏమీ లేకుండా లారీలో ట్యాంకర్లో పోసేది తక్కువకు వస్తా రాదా? 2 లక్షల కేజీలు, 1 కేజీ కాదు, అర కేజీ కాదు, లక్షల కేజీలు మీరు కొంటే తక్కువకు తీసుకుంటారా లేదా? మీ హెరిటేజ్ కంపెనీ సరుకులు కొంటుంది, బల్క్గా మీరు కొంటే ఎంత కొంటున్నారు? మీ హెరిటేజ్ ఆవుని మీరు 500 చిల్లర 400 చిల్లరకు అమ్ముతున్నారు. మీరు బల్క్గా లారీ కావాలంటే 400 చిల్లరకి మీరు అమ్ముతారా? మేము కొంటామా? నాకు లారీ ఆవు నెయ్యి కావాలి హెరిటేజ్లో అంటే మేము కేజీ 400 చిల్లరకి ప్యాకెట్ చేసి అమ్ముతున్నాం కాబట్టి అదే 400 చిల్లరకని అమ్ముతారా? అమ్మితే ఎవడన్నా కొంటాడా? లారీ ఆవు నెయ్యి కావాలంటే. చంద్రబాబు నాయుడు గారు 2019 జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అప్పచెప్పే సమయానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్నటువంటి నెయ్యి రేటు ఇంచుమించుగా సమానంగానే అదే రేట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా, ఆ ప్రభుత్వంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు కూడా కొనుగోలు చేయడం జరిగింది.